హాయ్ ఫ్రెండ్స్, మేమైతే భీమవరం వెళ్తున్నామండి. మా అక్క వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ ఉంది. అందుకని ఉదయాన్నే లేసి అందరం కలిసైతే వెళ్తున్నాము. ఎక్కడికైనా జర్నీ చేయాలంటే ముందు రోజు నైట్ అస్సలు నిద్ర పట్టదు కదా! మాకు కూడా అలాగే జరిగిందండి సేమ్. మీకు కూడా అలాగే జరిగితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మార్నింగే లేసి రెడీ అయిపోయి ముందైతే పిల్లలకి టిఫిన్స్ పెట్టేసి వాళ్ళనైతే రెడీ చేసేసానండి. తర్వాత నేను కూడా బ్రష్‌లు అయి చేసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్స్ అవి చేసి రెడీ అయిపోయి స్టేషన్‌కైతే వచ్చేసాము. స్టేషన్‌లో అయితే చాలా తక్కువ మందే ఉన్నారండి. మిగతా రోజులైతే ఎక్కువ మంది ఉంటారు. ఈరోజు సండే కాబట్టి అంత రష్‌గా ఏమి అనిపించలేదు. మాకైతే అందరికీ ప్లేస్‌లయితే దొరికాయండి. ఇంక అందరం కూర్చుని పోయి సరదాగా మాట్లాడుకున్నాము. ఇంటి దగ్గర ఆల్రెడీ టిఫిన్స్ చేసేసారు గదా! అయినా కూడా పిల్లలతో వస్తున్నాం కాబట్టి స్నాక్స్ అయితే తీసుకొచ్చానండి. నేను అనుకున్నట్టుగానే వాళ్ళు స్నాక్స్ అయితే అడిగారు. వాళ్ళకైతే స్నాక్స్ ఇచ్చేసాను. ఇంకా మేము భీమవరంలో ఉన్న ఆకువీడు ఊరైతే వెళ్తున్నామండి. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా మావయ్యోళ్ళు వచ్చారనమాట. ఇంకా అందరం కలిసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పెళ్ళికొడుకు తరపోళ్ళు ఇంకా రాలేదు కాబట్టి మేము ఈలోపు పొలాలయి చూడడానికైతే వచ్చామండి. మా బుడ్డది చూడండి పువ్వులన్నీ ఎలా ఏరుకుంటుందో. తన డ్రెస్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా పెళ్ళికొడుకు తరపోళ్ళు వచ్చారండి. పెళ్ళికూతురిని కూడా చేసేసారు. మేము భోజనాలు అయ్యి చేసి కాసేపు పైకైతే వచ్చి కూర్చున్నాం అనమాట. కిందన ప్లేస్ లేదు. చాలామంది జనాలొచ్చారు కాబట్టి మేమైతే కాసేపు పైన కూర్చుందామని వచ్చామండి. మా అమ్మాయి చూడండి ఎలా ఆడుకుంటుందో. ఇంకా చుట్టూ గూడా కొబ్బరి చెట్లు అన్నీ తోటలే అనమాట. అంత బావుంటుంది ఆకువీడు. భీమవరంలో ఉన్న ఆకువీడండి ఊరు పేరు. చాలా అంటే చాలా బావుంటది. ఎటు చూసినా పచ్చదనమే అనమాట. ఇంకా మేమందరం కాసేపు రెస్ట్ తీసుకున్నాము. సాయంత్రం ఏంటంటే హల్దీ ఫంక్షన్ ఉంది. అందరూ యెల్లో కలర్ డ్రెసెస్సే వేసుకోవాలని జెప్పారు. అందరం యెల్లో కలర్ డ్రెసెస్సే వేసుకున్నాము. మా పిల్లలేనండి అక్కడ డీజే సౌండ్‌లయి పెట్టేవి. ఎవరికి ఏ పాట కావాలన్నా, ఏ సౌండ్ కావాలన్నా ఆళ్ళే పెడతారనమాట. దగ్గర కూర్చున్నారు ఫోన్స్ దగ్గర. మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఇలాంటివి ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఇంకా మా పెళ్ళికూతురైతే ఫోటోస్ చాలా దిగుతుంది. మేము కాసేపు ఉండైతే వచ్చేసామండి. ఎందుకంటే పైన బాగా మంచు పడుతుంది. చలి చలి అనమాట. చిన్న పిల్లలున్నారు గదా! పైగా కొన్ని దోమలు గూడా ఉన్నాయి. ఇంకా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి మా అక్కోళ్ళ ఇంటికైతే వచ్చేసాము. కిందే అనమాట. మేము వచ్చి కాసేపు సరదాగా అందరితో మాట్లాడుకుంటూ భోజనాలయి చేసి టీవీ అది కాసేపు చూసుకొని మళ్ళీ వెంటనే పడుకొని పోయామండి. ఎందుకంటే మార్నింగే లెగాలి కదా! మండపానికి 10 గంటలకి తీసుకెళ్ళాలి పెళ్ళికూతురిని. అందుకని చెప్పి త్వరగా పడుకొని పోయామనమాట. ఇంకా మార్నింగ్ అయితే 6కి లేచాము. అవే డ్రెస్సులతో పడుకొని పోయామండి. హల్దీ డ్రెస్సులతోనే పడుకొని పోయాము. మళ్ళీ వేరే డ్రెస్ మార్చి అదంతా అంత ఓపిక కూడా మాకెవరికీ లేదు. ఇంకా అందుకని ఆ డ్రెస్సులతోనే పడుకొని పోయామనమాట. ఇక్కడ కూడా చూడండి ఎటు చూసినా కూడా చెట్లే ఉంటాయి. ఇంటికి, ఇంటికి చాలా గ్యాప్ ఉంటదనమాట. ప్రతి ఇంట్లోను కూడా చాలా మొక్కలు అన్నీ పెంచుకుంటారు. మా అక్కోళ్ళ ఇంటి పక్కనే అరటి తోట ఉందండి. చూడండి ఎంత బాగుందో. అరటి గెలలనమాట. అసలు మనకు కనబడవు. ఇలా వంగుంటే గానీ మనకు కనబడవనమాట. అంత ప్రతి చెట్టుకి ఉన్నాయి. నాకు ఈ ఊరైతే చాలా బాగా నచ్చుతదండి. అందుకే ఇంకా ఈ ఊరైతే వచ్చేసాను మ్యారేజ్ చూడడానికి కోసము. ఇంకా అలాగే ఇక్కడున్న పొలాలు అన్నీ చూడడానికైతే వచ్చేసామండి. ముందైతే మా పిల్లలు వాళ్ళ డ్యాడీ ఆళ్ళతో వెళ్ళిపోయారు. తర్వాత నేను, మా అక్క, ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి అందరం లాస్ట్‌లో అయితే వచ్చేసామండి. మా అమ్మాయి డ్రెస్ అయితే అందరూ చాలా బావుందని చెప్పారు. మీకు కూడా నచ్చితే లైక్ ఇవ్వండి. మేమైతే ఇంకా మండపానికి వచ్చేసాము. వచ్చి పెళ్ళి కాసేపైతే చూసి తర్వాత భోజనాలైతే చేసేసామండి. భోజనాల వీడియో అయితే నేను అసలు తీయలేకపోయాను. ఇంకా వెంటనే తినేసి వెంటనే ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఎందుకంటే 3 గంటలకు బండుంది మాకు. అది తప్పిందంటే ఇంక మళ్ళీ నైటే అనమాట. అందుకని త్వరగా వచ్చి ఎక్కాము.